బయట పెద్ద పెద్ద రౌడీల్ని గూండాల్ని దడదడలాడించే మీ నాన్నే దుర్గమ్మకి దడుస్తాడు. అలాంటిది నేనంతా తన మీద ఆధారపడి బతుకుతున్నదాన్ని ఈ చోటు కూడా లేకుండా చేసుకోమంటావా? సరే, నువ్వేమి చేయదు గాని ఏది ఒకసారి కొంచెం నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఆ తొలిస్తో మాట్లాడ్డానికా? నేనివ్వను. అయినా ఫోన్ ఇస్తే ఏమవుతుంది పిన్ని? ఇటివు. ఏమవ్వడమేంటి? నా కొంప మునుగుతుంది, దుర్గమ్మ దుమ్మెత్తి పోస్తుంది. నేనివ్వను. పిన్ని పిన్ని ఒక్కసారి ఇవ్వు పిన్ని. నేను అమ్మతో చెప్పనులే. ఆహా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేనివ్వను. నేను దుర్గమ్మకి ద్రోహం చేయను. పిన్ని రే, నా ఫోన్ తీసుకురా. థ్యాంక్స్ నాన్న. ఇదే వద్దని మీకు చాలాసార్లు చెప్పాను. అసలు వీడు చెడిపోవడానికి కారణం మీరేనండి. వీడిని తులసి విషయంలో ప్రోత్సహించింది కూడా మీరేనండి. ఇప్పుడు ఇలా సాయానికి చేతులు అందిస్తున్నారా? ఇదెక్కడ న్యాయం అండి? భర్తగా నా బాధలో సగం పంచుకోవాలి కానీ ఇలా చాటుమాటగా వీడి వీపు చరుస్తూ నన్ను బాధ పెట్టడం దేనికి? అది కాదు దుర్గా. వద్దు, ఇంకేం మాట్లాడకండి. చాలాసార్లు చెప్పాను, మీరు అంతా ఒకటే. మీకు ఎవరైనా ఆ ప్రియా తులసి తర్వాతే. చూడండి, వీడు మన కన్న కొడుకు. మీరే వీడిని నా నుంచి దూరం చేసి పరాయి వాళ్ళకి దగ్గర చేయాలని చూడొద్దు. దుర్గా, వాడు ప్రియ కన్న కొడుకు, మన కన్న కూతురు. గడిచిన 20 సంవత్సరాల నుంచి మనకి దూరంగానే పెరుగుతూ వచ్చింది. ఎప్పుడు దేవుడు కరుణిస్తాడో ఏంటో, ఎప్పుడు నీకు ఈ నిజం తెలుస్తుందో ఏంటో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకూడదు. చాటుమాటుగా వీడిని వాళ్ళకి దగ్గర చేసే ప్రయత్నం చేయొద్దు. చేస్తే నేను దూరం అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను జాగింగ్ చేస్తున్నా. రే, జాగింగ్ చేయనివ్వరేంట్రా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ వెంటే మేము నీడ్లా ఫాలో అవ్వడమే మా పని. రే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారా? వస్తాం. ఇదిగో నేను రైలు కింద పడతాను రా. పడినవ్వంగా. నేను వాటర్ ట్యాంక్ లో దూకుతాను రా. ఎక్కడేవం కదా. రే, నన్ను వదిలేయండి రా. కుదరదుగా. రేయ్, చంపేస్తా. చంపనివ్వంగా. అరే, మీరెక్కడ దొరికారా నా ప్రాణానికి? ఒరే 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 ఒరే, నన్ను కాస్త ఫ్రీగా వదలండి రా, ప్లీజ్ రా. కుదరదుగా, మేడం ఆర్డర్ కదా. రండి. పదండి. ఏయ్, నా చుట్టూ నిలబడ్డారేంటి? మీరు బాబు గారితో మాట్లాడొద్దు. వాడు మాట్లాడితే మాట్లాడినవ్వం.
రేయ్ మాట్లాడితే ఏం చేస్తారా ఉం? మేడం గారికి వీడియో కాల్ చేసి ఇస్తాం. మంచి అరేంజ్మెంట్ చేసింది. పవర్ఫుల్ బందోబస్తు. నా బొంద బందోబస్తు. కొడుకునో ఖైదీనో నాకే అర్థం కావట్లేదే. హలో ఆదిత్య, హాయ్. నీకు నిన్న గుళ్ళో నిక్ నేమ్ పెట్టారటగా? నాకా? ఏంటది? పెళ్లి కాని ప్రసాద్ అని. మ్మ్. ఆ పేరు నీకు భలే సూట్ అయిందిలే. ఏయ్ నవ్వుతున్నావంటే? నో టాక్ సార్. ఏయ్ తప్పకుండా తప్పకోండి. కుదరదు సార్. ప్లీజ్ మేడం మీరు వెళ్ళండి. సార్ మీరు ఆ అమ్మాయిని కలవడానికి వీల్లేదు. మీ బందోబస్తు. పదండి. పదండి. దుర్గా అంటున్నానని ఆవేశపడకు. ఒక్కసారి ఆలోచించు. ఏ విషయంలో? మన ఆదిత్య విషయంలో. వాడు పుట్టిన దగ్గర నుంచి వాడి గురించే కదా నా ఆలోచన. నేను కాదని అనడం లేదు. నేను చెప్పేది వాడి పెళ్లి విషయం గురించి. తల్లిగా వాడి మంచి కోరే నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. వాడు మన కన్న కొడుకు. వాడి ఇష్టాయిష్టాలకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. నన్ను కష్టపడమంటారా? నేను వాడి జీవితం బాగుండాలనే లక్ష్మితో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అదికా దుర్గా. మీ బుద్ధి నాకు తెలుసండి. నన్నేదో స్థానపట్టాలని చూడకండి. ఎరా ఏంట్రా, ఏమైంది? బయటికి వెళ్తే భరించడం కష్టంగా ఉందమ్మా. అవును, ఉఫ్, ఎండలు బాగా 45 డిగ్రీస్ దాటి కాస్తున్నాయి. ఎందుకురా నువ్వు ఎండలో తిరగటం? భరించలేకుండా ఉంది. ఎండ కాదమ్మా, జనాల మాటలకు. అంత భరించలేని మాటలు నిన్నేమన్నారు? ఎవరన్నారా? ఏమన్నా అంటారు, ఎవరైనా అంటారు. అసలు నిన్నేమన్నారా? పెళ్లి కాని ప్రసాదు, పెళ్లి కాని ప్రసాదు అని అందరూ ఓ ఎగతాళి చేస్తున్నానన్న. పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ? అందరూ. అంత ఏం వయసు మించిపోయిందని నిన్ననటానికి? 30-35 దాటిన వాళ్లే ఇంకా సెటిల్ అవ్వలేదని పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటున్నారు. నీకింకా 25 కూడా దాటలేదు. ఎవరైనా అడిగితే ఆ మాట చెప్పు. అయితే ఏంటమ్మా ఇప్పుడు? బర్త్ సర్టిఫికెట్ మెల్లో వేసుకుని తిరగమంటావా? ఎందుకు బావా నన్ను వెంటేసుకుని తిరుగు? కాబోయే పెళ్ళానని నిన్ను అడిగిన వాళ్ళందరికీ చూపించు. నువ్వంటేనే పడదు. నిన్నెంటేసుకుని ఎలా తిప్పుతాడు వాడు? తులసిని వెంటేసుకుని తిరగమని చెప్పండి. చెప్పండి. చెయ్యరా, మీ నాన్న చెప్పినట్టే చెయ్యి. చేస్తే తప్పేంటి? తప్పేంటో నా శవయాత్ర చెప్తుంది. అమ్మా ఎందుకు దుర్గా? ఏదో పిల్లాడు ఇష్టపడుతున్నాడు, ప్రేమించుకున్నారు. ఇంకొకసారి ఆలోచించరాదా? వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇద్దరూ కలిసి నా గొంతు నిలువేయండి. అందరూ సంతోషంగా బతకచ్చు. దుర్గా చూడండి, కురూపినో కుష్టిబడి కూతుర్నో ఇచ్చి వీడికి పెళ్లి చేస్తానేమో కానీ ఆ తులసితో మాత్రం వీడి పెళ్లి జరగనివ్వను. నా నిర్ణయం మారదు. అంటే నేను కురూపినా, కుష్ఠుడి కూతుర్నా? నిన్నెవరన్నారే? నన్నేగా బావతో పెళ్లి చేయాలని నువ్వు అనుకున్నది. ఏదో ఈయనతో మాట వరుస కంటే నిన్ను పోల్చుకుంటావంటే వెళ్ళవతలకి. వేళ వేధింపులే భరించలేక చేస్తున్నాను. మధ్యలో నువ్వొకటి వేపుగా తినకు. తెలివితేటలు అందచందాలు ఒక్కసారి బేరీజు వేసుకో దుర్గా. అందచందాలు కొరుక్కు తినేవి కావు. కాపురం చేయడానికి తెలివితేటలు చాలు. కాపురాన్ని ముంచే తెలివితేటలు నా కోడలకేం అవసరం లేదు.
ఏంటి పిన్ని ఇల్లంతా సరుకులు ఇలా పరిచారు? అది రీటైల్ కిరాణా షాప్ పెడదామని హోల్సేల్ గా తెచ్చాం. షాప్ దొరకగానే సెల్ఫ్లు తయారు చేయించాక సర్దుతాం. వెటకారం కాస్త ఎక్కువ అవలా? మరి పెళ్లి అని తెలిసి సరుకులు చూస్తూ ఏంటి పిన్ని ఇల్లంతా సరుకులు అనడం నీ వెటకారం కారం కాదా? ఎంత పెళ్ళైతే మాత్రం మరి ఇలా పరుచుకుంటారా ఏంటి సరుకులు? నిండుగా కనపడితే ఇంటికి కంటికి ఒంటికి మనసుకి తృప్తిగా ఉంటుందని పరుచుకున్నాం. మీ అమ్మ ఏమైనా ఇచ్చిందా మాకు? ఇదిగో ప్రతిదానికి ఇలా సెటర్లు ఎందుకు? సెటైర్ల సంగతి తర్వాతలే గాని నువ్వేంటే ఇంత తీరుబడిగా మా ఇంటికొచ్చావు? నా బాధ చెప్పుకోవడానికి మనిషి లేక, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి లేక పెండిని వెతుక్కుంటూ వచ్చాను. ఎంత కోపం ఉన్నా పెండి గురించి అప్పుడప్పుడు అత్తయ్య మంచిగా చెప్తుంది. ప్రియ మంచిది అంటుంది. అమ్మా మరి నన్ను కోతివి అంటుంది. పొగరు బోతువి అంటుంది. మరి నిన్ను పిచ్చిదానివి, అమాయకురాలివి, నీకేం తెలీదు అని జాలిగా ఉంటుంది. దీన్నేమంటారో తెలుసా? ఏమంటారు? సెల్ఫ్ డబ్బా అని. మరి పిన్ని గురించి చెప్పాగా దాన్ని పర డబ్బా అని. పిన్ని నన్ను ముద్దంటే అన్నదిగా. ఏం పిన్ని అనవా? వదిలేవే, అదేదో ఒకటి అంటుంది. ఒకవేళ అంటే పరస్పర డబ్బా అంటారు. చెప్పానుగా, దాన్నెందుకే అడిగి మరీ అనిపించుకుంటావు? పిన్ని ఏంటే? బాధ చెప్పుకోవడానికి ఒక మనిషిని వెతుక్కుంటూ వచ్చింది కదమ్మా, విను. పిన్ని చెప్పవే, చెప్పు. మరే ఇందాక అత్తయ్య అంతమంది వస్తే ఆదిత్యకు ఏ కుబేరునో కుచేలనో తెచ్చి పెళ్లి చేస్తానంది. నేనుండగా అలా అనొచ్చా పిన్ని? నాకెంత బాధేస్తుంది. అలా అందా? అస్సలు అనకూడదు. ఐపీసీ సెక్షన్ 1122/74/68 ప్రకారం నీ సెక్షన్స్ అన్ని అబద్ధం కానీ బిస్కెట్స్ వద్దులే కానీ కాస్త నా పెళ్లికి అడ్డు రాకుండా ఉండొచ్చుగా. నువ్వైనా చెప్పొచ్చు కదా పిన్ని తులసికి. అసే నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? పిచ్చిది, కర్త కర్మ తెలియనిది. పెళ్ళుంది కదా, ఏమైనా సాయం చేయమంటావా పిన్ని? సాయం కావాలా అక్క అంటూ అడగడానికి వచ్చింది. నీ ఇంట్లో పెళ్లికి సహాయపడటానికి దానికేం కర్మ పట్టిందే? అయ్యో, బంధువులలో కార్యాలకు ఒకరికొకరు సాయం చేసుకోవడం తప్పేం కాదు దుర్గమ్మ. వాగింది చాలు, ఈ కాపు. ఎందుకే ఇక్కడికొచ్చి నువ్వు మాటలు పడి నన్ను మాటలు పడేలా చేస్తావు? పదా. నేనేం వీళ్ళకి సాయం చేయడానికి రాలేదత్తయ్యా. తానేం నమ్మదులే గాని నువ్వు ఒక పంచే లక్ష్మి. ఆదిత్యకు నాకు పెళ్లి జరగకపోతే తర్వాత నువ్వు ట్రై చేయి. కనీసం పెళ్లికి ముందు అప్లికేషన్ పెట్టుకున్నట్టయినా అవుతుంది. అప్లికేషన్ అంటే? నువ్వు రాజీనామా చేస్తే నీ కొడుకును వదిలేస్తా అని ఆ దాక్షాయిని అన్నట్టు ఇది నువ్వు తప్పుకో, నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటా అని అడుక్కోడానికి వచ్చింది. నీకన్నీ ముచ్చుబుద్దులే, అనవసరంగా నా పరువు తీస్తున్నా. వదిలే దుర్గమ్మా, దాన్నేమనకు. పాపం పిచ్చిది, కర్మకర్త తెలియంది. నేను ప్రేమించాను కాబట్టి కాని లేకపోతేనా ఎప్పుడో తప్పుకునేదాన్ని. పాపం, బ్యాడ్ లక్. ఒసే, నీదేదో గుడ్ లక్ అని మురిసిపోకు. నీ కలే నిజమయ్యేది కాదు. మరీ అంత మిడిసి పడకు, బార్ల పడతావు. ఈ మిడిసి పాటికే నీ కొడుకు పడింది. నెక్స్ట్ బ్యాండ్ మేళం చూదుగా నుండు. ఏడ్సావులే, పదా. నమస్తే మేడం. నేను చెప్పినట్టు ఫాలో అవుతున్నారు కదా? ఎస్ మేడం. మా వాడు ఆ తులసిని కలవడానికి ట్రై చేస్తున్నాడా? ట్రై చేస్తున్నాడు,
కానీ మమ్మల్ని చూసి జడుస్తున్నాడు మేడం. ఆయన బౌన్సర్స్ని దాటే సాహసం ఎవరు చేయరు. మమ్మల్ని కాదని అవతల వాళ్ళు యువతలకి, యువతల వాళ్ళు అవతలకి వెళ్ళరు మేడం. తులసి చాలా తెలివైంది. మీ చేతులతోనే మీ కళ్ళలో కారం కొట్టుకునేలా చేసి వాడితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నలుగురు అంటే 8 కళ్ళు, 8 కళ్ళతో వాడిని అంటి పెట్టుకుని వాడి చుట్టూ నిఘా నేత్రంలో మీరు పనిచేయాలి. తేడా వచ్చిందో, దాన్ని కలిసినట్టు తెలిసిందో మీ ఉద్యోగాలు ఊడిపోతే జాగ్రత్త. నేను చెప్పినట్టు మీరు పని చేస్తే మీతో మాట్లాడిన దానికంటే డబుల్ పేమెంట్ ఇస్తాను. మీకేదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి. మీ వల్ల కాకపోతే నా సాయం తీసుకోండి. నేను ఈ మధ్య డిష్ అని బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చూసారా బాడీ ఎలా ఉందో? నువ్వు నీ పిచ్చి బాగుడును. పద లోపలికి రా. అరే ఏదైనా సాగదీయుద్రా. సింపుల్ గా షార్ట్ గా కట్టే కొట్టే తెచ్చే, అంతే. రామాయణం అయిపోయినట్టే. ఓకే ఓకే, నాకు వదిలేసేరా. మెహూనా, మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు. ఓకేనా? అమ్మా ప్రియా, అమ్మా ప్రియా. చెప్పండి తులసీదేవి గారు. పర్వాలేదే, మీరు తెలివి మీరారు. వాత పెడతా ఎక్కువ వాగితే. పెళ్ళవలసిన పిల్లకి వాతులు అవి పెడితే బాగుండదు ప్రియా. పైగా చేసుకుపోయేది మీ మేనల్లుండే. ఏంటత్తా ఇది అని వాడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఆగాగు ఆగు తల్లి. ముందు బిర్యానీ చేయడానికి రెడీ చెయ్యి. ముందు సరుకులు చూడు పద. బిర్యానీ ఇప్పుడేంటే? ఇప్పుడే అవసరం. పైగా నువ్వేగా ఆదిత్యకు ఆటపాట లేకుండా ఖాళీగా ఉన్నాడు అన్నావు, అందుకే బిర్యానీ చేయమంటున్నాను. బిర్యానీ అంటావు, ఆటపాట అంటావు, ఏంటే సంబంధం? నీకిప్పుడేం అర్థం కాదులే గాని ముందా ఏర్పాట్లు చూడు. ఏదైనా కావాలంటే చెప్పు. మొత్తం 6 ప్లేట్లు చెయ్యి. 6 ప్లేట్లా? పోనీ 10 చెయ్యి. ఎవరికి అంత బిర్యానీ? ఎవరికి, ఎక్కడికి, ఎందుకు అనేది వద్దు. అలా అడిగితే పనులు కావంట. పద పద బిర్యానీ సంగతి చూద్దాం రా. రే ఆదిత్య, వాడికి కూడా వేవే. హాయ్ రా, రండి. ఏంటొచ్చారు? అమ్మో, ఏం ప్రశ్న మాది? అది కాదురా, అదేమన్నా రాయబారం పంపిందేమోనని. దుర్గా, నా భయం నాది. అది కాదంటే చిన్న బెట్టింగ్ మ్యాచే. వాడు రాడు. వాడి తరపున మీరు బెట్టు కాస్తే ఆ డబ్బులేదో నేనిస్తాను. వాడు రాడు. మీరు వెళ్ళండి వెళ్ళండి. అదేంటంటే మేమేమైనా డబ్బుల కోసం వచ్చామనుకుంటున్నారా? ఏదో సరదాగా క్రికెట్ ఆడుకుందామని. ఆడక కూడా చాలా రోజులు అవుతుంది. అమ్మా, నాకు కూడా బోర్ కొడుతుంది. ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే గడపాలి? పెళ్ళేదాకా ఇంట్లో నుంచి కదలొద్దని చెప్పానా? వాడు కొంచెం వేయండి కాస్త. పెళ్ళాక ఎలాగో కదలడు. మేం రమ్మన్నా రాడు. రానివ్వండి ఆంటీ. కుదరదని చెప్పాను కదా, మీరు వెళ్ళండి. నాన్న చూడండి అది నాన్న. ఇవ్వు. దుర్గా ఏంటిది? మరీ అచ్చేకు. వెళ్ళివ్వండి. థ్యాంక్ యూ నాన్న. నేను ఇంకా పర్మిషన్ ఇవ్వలేదురా. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ఆంటీ ప్లీజ్. మన ఇంటి పక్కన గ్రౌండేనా? అవునంటీ. ఆదిత్య, హోమ్ టు గ్రౌండ్, గ్రౌండ్ టు హోమ్, అంతే. సరేమ్మా. మధ్యలో ఎవ్వరిని కలవటానికి వీల్లేదు. అమ్మా వెళ్ళండి అమ్మా. మాట తప్పకూడదు మరి. ఆగరా. అబ్బా, ఎటు వెళ్ళండి అమ్మా. అన్నం తినేసి ఎవరిని వెళ్ళరా. కలవను. అమ్మ త్వరగా వచ్చేస్తాను. అన్నం తినేసి వెళ్ళు. గ్రౌండ్ టు హోమ్, హోమ్ టు గ్రౌండ్. ఓకేనా? సరే సరే, వెళ్ళి మ్యాచ్ అవగానే త్వరగా రా. ఓకేమా. రే పదండ్రా. పదండ్రా, పదండి పదండి పదండి. నాకెందుకో ఇది తులసి ప్లానే అనిపిస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ, ఆ, ఏం లేదు. మరీ ఇలా వాడిని ఖైదీని చూసినట్టు చూస్తున్నా దుర్గా. చేయి జారిపోకుండా ఉండడానికి. నిఘా ఎక్కువ చేస్తే పారిపోవాలనే ఆలోచన వస్తుంది. వాడికి వస్తుందో రాదో ఈ ఆలోచన మీరు చెప్తున్నట్టుంది. చచ్చా, నేనెందుకు చెప్తాను? ఏమో, వాళ్ళ మీద తీపి. మీ బుద్ధి అలాంటిది కాబట్టి. నేనేం చెప్పను.